మా బావ నా మీద ఎంతో లవ్ కి మాడుతూ నా జడలో పెట్టాలనుకున్నాడు. ఇంతలో మీరొచ్చేశారు. నా పువ్వు నాకిస్తారా? అత్తయ్య చెప్పమంటారా? ఎంతైనా నా చిన్న కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు కాదు మమ్మీ, మహర్జాతకురాలు. ఇంకెందుకు ఆలస్యం, నా కాబోయే మొదటి భార్యను తీసుకురండి. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మా నక్షత్ర, అబ్బాయి వాళ్ళొచ్చారు, చెల్లిని తీసుకురామ్మా. వస్తున్నామమ్మా. పద చెల్లి. కూర్చో చెల్లి. నా కోడలు బంగారు బొమ్మలా ఉంది. అవునవును, ఇన్ని రోజులు నా కొడుకు శైలుని పెళ్లి చేసుకోవటం శైలు అదృష్టం అనుకున్నాను. కానీ ఈ రోజు చెప్తున్నాను, శైలుని పెళ్లి చేసుకోవటం నా కొడుకు చేసుకున్న అదృష్టం. అయితే అబ్బాయికి మా అమ్మాయి నచ్చినట్టేనా? 100% నచ్చిందా ఆంటీ? మీలాగే మీ అమ్మాయి కూడా ఆసంగా ఉందా ఆంటీ? మధ్యలో దీని గొడవ ఎందుకు? మరి అమ్మాయికి అబ్బాయి నచ్చినట్టేనా? ఒకసారి అబ్బాయి మీద నీ అభిప్రాయం చెప్పమ్మా. అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా. మనం చూశాక నచ్చకుండా ఎలా ఉంటాడు? అవునమ్మా, చెల్లెలి కోసం గొప్ప సంబంధమే చూశావు, నచ్చకుండా ఎలా ఉంటాడు? ఆ మాట మా కోడలు చెప్పాలి. చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు చెప్పు, ఎందుకు ఇష్టం లేదు? చెప్పు చెప్పు చెల్లి. చెప్పమ్మా. అక్క పెళ్లి కాకుండా నాకు పెళ్ళేంటి? సిద్ధాంత్ గారు అలా చెప్పలేదమ్మా. అలా చెప్పకపోవడం ఏంటి? అది
నేను చెప్తాను డాడీ. కొత్తగా తెలియనట్టు అడుగుతున్నావేంటి? చిన్నప్పటి నుంచి మనం అనుకున్నదే కదా. ఏమనుకున్నావు? కొద్ది రోజులు నాకు దూరంగా ఉండేసరికి అన్నీ మర్చిపోయావు. మనం అనుకున్నట్టే అన్నీ జరిపిస్తున్నాం. నేను పైలట్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకున్నాను చెప్పాను కదా. అందుకే అనుకున్న ప్రకారం ముందు నీ పెళ్లి, తరువాత నా పెళ్లి. అవునమ్మా, అక్క చెప్పింది నిజం. మనం ఇంతకు ముందు ఇదే అనుకున్నాం, నువ్వే మర్చిపోయినట్టున్నావు. చూడు కోడలు పిల్ల, ఈ మాణిక్యం ఇంటికి కోడలుగా రావాలని, చక్రవర్తికి భార్య కావాలని కోటీశ్వర్ల కూతుర్లు క్యూలో ఉన్నారు. బంధువులం కాబట్టి, మీకు మాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది కాబట్టి మీ సంబంధాన్ని నేను ఒప్పుకున్నాను. ఇష్టం లేదంటే చెప్పు, పోయేదేమీ లేదు. లేకపోవడం ఏంటి? ఓబుల్ రెడ్డి కూతురికి నా కొడుక్కి పెళ్ళని అందరికీ చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు కాదంటే ఎలా? అమ్మా, శైలు మనసు తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు చెప్పు శైలు, నేనంటే నీకిష్టం ఉంటేనే ఈ పెళ్ళి. చెప్పు శైలు, ఇక్కడ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు సపోర్ట్గా నేనుంటాను. చెప్పు. నాకిష్టమే. ఒక్కసారి అందర్నీ హడలు కొట్టేశావు కదమ్మా. మా అందరినీ వదిలేసి నా కొడుకు నీకు సపోర్ట్ చేశాడు. రేపు పెళ్ళయ్యాక ఇంకెంత సపోర్ట్ చేస్తాడో, ఇంకెంత బాగా చూసుకుంటాడో. ఏమంటావు మంజు? ఇంకే తొందరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం. అలాగే వదినా. అల్లత, అమ్మగారు, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళి చెల్లి. రండి అమ్మాయి గారు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానమ్మా. ఒక్కసారిగా అందర్నీ హడలు కొట్టించేసింది. దాందే ఉందమ్మా. చెప్పినట్టు వింటే కొట్టకుండా పెళ్లి చేస్తాం. వినకపోతే కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తాం. అంతేగా. మొత్తానికి గతం మర్చిపోయిన ఇలాంటి బక్రా దొరకడం మన అదృష్టం. అవునవును, అందుకే మేము సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నటించేస్తున్నావు. మరి ఇంకేం, ఒకసారి సిద్ధాంతిని పిలిపించి తర్వాత కార్యక్రమాలని త్వరగా జరిపించమని చెప్పండి. ఆల్రెడీ సిద్ధాంతి అన్ని సిద్ధం చేశాడన్నయ్య. అమావాస్య రోజు యమగండంలో, రాహుకాలంలో, దరిద్రమైన నక్షత్రంలో ఒక చెత్త ముహూర్తాన దాని పెళ్లి జరిపించేస్తే పెళ్ళైన 15 రోజులకే అది చచ్చిపోతుంది.
అబ్బాయి జాతక దోషం పోతుంది. ఆ తర్వాత మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. అవకాశం ఇస్తే నువ్వు నాకంటే పెద్ద రాజకీయ నాయకురాలు అయిపోయేలా ఉన్నావు చెల్లి. ఏకంగా సీఎం అయిపోతుందండి. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? నేనెవరిని అలా అడుగుతున్నారేంటమ్మా? మీరు జగదీశ్వరం గారి కూతురు. అబద్ధం, అంతా అబద్ధం. నేను వాళ్ళ కూతుర్ని కాను. వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలపడానికి తీసుకొచ్చారు. దయచేసి నేనెవరినో చెప్పండి. నన్ను అడిగినట్టు ఎవరిని అడగకు. వాళ్ళ చేతుల్లో చిత్రహింసలకు గురవుతావు. నరక యాతను అనుభవించి చేస్తావు. అర్థమైందా? చాలమ్మా. ఇదిగో ఈ ఒక్క ముద్దే పెట్టమ్మా. వద్దమ్మా. నువ్వు తినకపోతే నేను అలుగుతా. నేను మాట్లాడను. అలా చెయ్యకు. నేను తింటానులే. గుడ్ గర్ల్. ఏం చేస్తున్నావే? పాపకు అన్నం తినిపిస్తున్నాను అత్తయ్య. ఎవరు తినిపించమన్నారు? నా కూతురికి నేను అన్నం తినిపించడానికి ఒకరు చెప్పాల్సిందే ఉంది. నీ దరిద్రపు చేతులతో తినిపించద్దని ఎన్నిసార్లు చెప్పాను?
దరిద్రం చేతుల్లో ఉండదత్తయ్య, మనసులోనూ ఆలోచనలోనూ ఉంటుంది. ఏంటి ఎదిరించి మాట్లాడతారా? ఎదిరించి మాట్లాడడం లేదు, నిజం మాట్లాడుతున్నాను. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే మెడ పట్టుకుని బయటకు గంటేస్తాను. పాప మీద నేనేడు పడితే ఊరుకోను. కాదని హద్దు మీరావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రోజు రోజుకి మూర్ఖంగా తయారవుతున్నారేంటి? ఎంత పొగరు! లేకపోతే ఏంటి? పాప కోసమే కదా నేను ఇంటికి వచ్చింది. పాప కోసమే మీరు ఎన్నన్నా నేను భరిస్తున్నాను. నా బిడ్డ ఆకలి నేను తీర్చకూడదా? నా బిడ్డ నేను ఆడించకూడదా? నా బిడ్డ నేను ముద్దాడకూడదా? నా బిడ్డకి నేను జోడు పాడకూడదా? ఇంకా ఎన్ని రోజులు తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు? మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, తిట్టండి. మీ కోపం చల్లారకపోతే కొట్టండి. అంతేగాని నా బిడ్డ నాకు దూరం చేయకండి. ఏయ్, వదలవే. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? వెళ్ళవే, మర్యాదగా బయటకు వెళ్ళు. వెళ్ళను. ఈ రోజు మీరు ఏం చేసినా నేను వెళ్ళను. మీకు చేతనైంది చేసుకోండి. ఎంత పొగరు పట్టిందే నీకు? చేతనైంది చేసుకోవాలా? అవును, చేతనైంది చేసుకోండి. ఎప్పటికైనా మారతారులే అని భరిస్తుంటే మితిమీరిపోతున్నారు. ఏంటలా చూస్తున్నారు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. లాభం లేదు. ఇంక నువ్వు నా ఇంట్లో ఉంటే నేను తట్టుకోలేను. ఈ క్షణమే నువ్వు బయటకు వెళ్ళకపోతే నా తలకెక్కి కూర్చుంటావు. అమ్మని ఇక్కడి నుంచి పంపించొచ్చు. ఏంటి? ఏం మందు పెట్టావే? ఆ? ఇది నీకేం మందు పెడుతోంది? ఇది నీ కన్నతల్లి కాదు అని చెప్పినా ఎందుకే దీని మీద అంత ప్రేమ పెంచుకుంటున్నా? లాభం లేదు. ఇంకో బాధల్లో అనవసరం. పదమే, పదే, పద. పదవే, పద. ఉషా, 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 ఉషా. రేఖ, ఏమైంది? స్నేహ, 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 మన ఉషని మన ఉషని ఏంటి రేఖ? తోసేసింది రఘు. ఉష దీపపు ప్రమద మీద పడి చచ్చిపోయింది రఘు. కలొచ్చింది రఘు. వస్తుంది రేఖ. నాకేం చేస్తుంది? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినకుండా ఉష ఎలా ఉందో, ఎంత బాధపడుతుందోనని క్షణక్షణం నువ్వు ఆలోచించడం వల్లే నీకు ఇలాంటి పేరుకలు వస్తున్నాయి. రేఖ, ముందు మంచిగా తాగు. స్నేహ పగ ఉష ప్రాణం మీదకి వస్తుందేమోనని చాలా భయం వేస్తుంది. అలా ఏం జరగదు. జరిగిన తర్వాత ఏం చేయగలం? జీవితాంతం ఏడవడం తప్ప. అందుకే అది మారేంత వరకు ఆ ఇంటికి వెళ్ళొద్దే అంటే నా మాట వినిపించుకోకుండా వెళ్ళింది. ఉష మన ఇంటి బిడ్డ అయినా ఇప్పుడు ఆ ఇంటి కోడలు. అదే తల్లి ఆ హక్కు అధికారంతోనే వెళ్ళింది. హక్కు అధికారంతో వెళ్ళినంత మాత్రాన ఆత్మీయత, అనురాగం తనకక్కడ దొరకవు కదా. స్నేహం ఎలా ఉన్నప్పటికీ సంజయ్ ఉషని ఎప్పుడూ ప్రేమగానే చూసుకుంటాడు. నేను వెంటనే ఉషం చూడాలి. వెళ్దాం పద. రేఖ, రేపు పొద్దునే వెళ్దాం. బాగా పొద్దుపోయింది. ఈ
ఆలోచించకుండా పడుకో. నా మాట విను దుర్గా, పడుకో. రేపు పొద్దున్న వెళ్దాం. అన్నయ్యకి గిఫ్ట్ పంపించే వాళ్ళు ఎవరబ్బా? టు మై స్వీట్ హార్ట్. బావని స్వీట్ హార్ట్ అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారా? బావా, నేను ఓపెన్ చేయనా?